తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. మంత్రి సీతక్క పంచాయతీరాజ్ అధికారులతో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ చేసింది. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 4 రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేసి గెజిట్ విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. మంత్రి సీతక్క పంచాయతీరాజ్ అధికారులతో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా చేరింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు నాడు తెలుసుకుందాం. నర్సింగ్రావు, పంచాయతీరాజ్ ఎన్నికలు అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ రోజు రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కీలకమైనటువంటి సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై ఈ రోజు చర్చించి దీనిపైన తుది నిర్ణయం తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో అందులో భాగంగానే ఈ కీలకమైనటువంటి సమావేశాన్ని కంట్రోల్ సెంటర్ లో నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ తో పాటుగా పంచాయతీరాజ్ అధికారులు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులు కూడా హాజరు కాబోతున్నారు. దాంతో పాటుగా బీసీ ఎడ్యుకేషన్ కమిటీ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై ఇప్పటికే ఎడ్యుకేషన్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి కూడా అందించింది. సో అది 6 డివిజన్లుగా రిజర్వేషన్లు పెంచేందుకు ప్రతిపాదనలు కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ నివేదిక పైన చర్చించి ఈ రిజర్వేషన్ల పైన కూడా ఈ రోజు ఒక తుది నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోనుంది. సో తుది నిర్ణయాన్ని తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మరొక వైపు ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేసుకుంటుంది. వరుస సమావేశాలు నిర్వహిస్తా ఉంది. జిల్లా కలెక్టర్లతో ఈ రోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కీలకమైనటువంటి సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ నిర్వహిస్తా ఉన్నారు. వారికి ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైనటువంటి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా మండలాలు, గ్రామాలు, జెడ్పీటీసీలు, పంచాయతీలకు అవసరమైనటువంటి పోలింగ్ సిబ్బందిని అందరినీ కూడా ఎంపిక చేసి అవసరమైనటువంటి ట్రైనింగ్ అంతటినీ కూడా ఈ నెల 16 లోపుగా పూర్తి చేయాలనేటువంటి దిశానిర్దేశాన్ని కూడా చేస్తా ఉన్నారు. ఇంకోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ రోజు కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహిస్తా ఉంది. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తా ఉంది. ఆల్ పార్టీ నేతల్ని ఈ సమావేశానికి ఆహ్వానించింది. ఎన్నికల అంశంలో అవసరమైనటువంటి సలహాలు, సూచనలు కూడా వారి నుంచి ఈ రోజు తీసుకోబోతా ఉంది. సో ఈ పరిణామాలన్నింటినీ కూడా చూసినట్లయితే ఈ మరొక 3-4 రోజుల్లో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాబోతా ఉంది. ఈ రోజు సమావేశంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని, బీసీ రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతా ఉన్నారు. మొత్తానికి 3-4 రోజుల్లోనే గెజిట్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. సో ఈ 4 రోజుల తర్వాత ఏ క్షణమైనా కానీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కూడా సిద్ధమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.